అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి శ్రీ మందేశ్వర స్వామి దేవస్థానంలో ఆషాఢ పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి శ్రీ పార్వతీ అమ్మవారికి సంప్రదాయబద్ధంగా చీర సారె సమర్పించారు. మంగళ వాయిద్యాలు, కోలాటాలు, భజనలు, వేద మంత్రోచ్చరణల నడుమ జరిగిన ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శాకాంబరి అలంకారంలో అమ్మవారు పండ్లు, కూరగాయలు, పుష్పాలతో అలంకరించిన దేవతామూర్తులు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ప్రతి ఏడాది ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఈ చీర సారె సమర్పణ సంప్రదాయం కొనసాగుతుందని దేవస్థాన అధికారులు తెలిపారు. ఆషాఢ మాసం పౌర్ణమి పర్వదినం సందర్భంగా ప్రతి సంవత్సరం వార్షికంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు మందపల్లి గ్రామంలో వేంచేస్తున్న శ్రీ మందేశ్వర స్వామి వారి ఆలయంలో వారి ధర్మపత్ని శ్రీ పార్వతీ అమ్మవారికి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నుండి సారే చీర సాంప్రదాయబద్ధంగా సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వాహక గారి శ్రీ నల్లం సూర్య చక్రధర్రావు గారి ఆధ్వర్యంలో సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని మందపల్లి దేవస్థానం ఈవో గారైన శ్రీ సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో సారే చీర సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ప్రతి సంవత్సరం వార్షికంగా జరిగే మన శాకాంబరి ఉత్సవం సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నుండి వారి సిబ్బంది, వేద పండితులు, అర్చక స్వాములు సిబ్బందితో సహా పూలు, పండ్లు, చీర స్వామివారికి పట్టుబట్టి అన్ని తెచ్చారు. మేము గ్రామస్తులు, ధర్మకర్తలు, గ్రామ పెద్దలు అందరూ కూడా మేము ఆర్చిగడ్డకి స్వాగతం తీసుకుని ఊరేగింపుగా బాణసంచలో ఊరేగింపుగా మేము వచ్చాము. స్వామివారికి, అమ్మవారికి వారు తెచ్చిన సారే చీర అన్ని సమర్పించాము. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం వార్షికంగా మాకు ఇవ్వబడుతున్న సారి సందర్భంగా వాడపల్లి దేవస్థానం డిప్యూటీ కమిషనర్ అయిన నల్లం చక్రధర్రావు గారికి, వారి సిబ్బందికి, వారి పేద పండితులకి, వారి అర్చకులకి, ట్రస్టీ శేషబాబు గారికి కూడా మా దేవస్థానం తరఫున తెలుపుకున్నాము. ఈ సందర్భంగా ఆషాఢ పౌర్ణమి శాకాంబరి సందర్భంగా వారి ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ, ఊరి పెద్దలు కానీ చక్కగా సహకరించారు. అందరూ ఎప్పుడు అయ్యారు. మన గ్రామ ప్రజలు కానీ, మా ప్రజలు కానీ, మా గ్రామ ప్రజలు కానీ, ఆడపడుచులు కానీ చక్కగా వారి వారి తగ్గట్టు మన స్వీట్లు, పూలు, పళ్ళు అమ్మవారికి సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా అఖండ అన్న సమారాధన కూడా ఏర్పాటు చేయబడింది. అందరికీ గ్రామంలో కూడా అన్న సమారాధన పాల్గొని అమ్మవారి గొప్పకు పాల్గొని కాకాలని కోరుకుంటున్నాను.